తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలో పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం మండలం ఉప్పరగూడెం అప్పారావుపేట గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు 4,000 రూపాయలు పెంచి అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, వాడపల్లి సుబ్బరాజు, ఎస్ కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, ముప్పడి రమేష్, ఎస్ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమం అమలు జరుగుతుందో ఈవేళ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖు రాకుండానే ముందే ఈ కార్యక్రమాన్ని మరి చేయడం, ఏదైతే 1వ తారీఖున ఇచ్చిన 6 గంటలు 7 గంటలలో ఈ పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది. మరి పారదర్శకతతోటి ఎంప్లాయీస్ కూడా పూర్తిగా సహకారం ఈ పెన్షన్ స్కీమ్కి సహకారం ఇస్తున్న ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ సమిష్టిగా వెళ్తేనే స్కీములు రన్ అవుతాయి. ముఖ్యంగా ఈ పెన్షన్ అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాల సాగదీసి 2,000 నుంచి 3,000 చేయడం జరిగింది. గతంలో 150 రూపాయలు ఉన్న పెన్షన్ని ఒకేసారి 1,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి దక్కింది. ఆయనే మళ్ళీ 2,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 3,000 నుంచి 4,000 ఒకేసారి ఇచ్చి, మరి అంతకుముందు ఏదైతే వాగ్దానం చేసిన 3 మాసాల ముందు ఉన్న పెన్షన్తో సహా 3,000 కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగ పెన్షన్ ఉందో ఆ వికలాంగ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బెడ్డెడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఇవ్వాలి, అనర్హులు ఉంటే ఏరిపారేయండి. తప్పనిసరిగా అనర్హులకి మరి ఏరిపారేయవలసిందిగా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకే తెలుస్తుంది పూర్తిగా ఇక్కడ అనర్హులు ఉంటే ఖచ్చితంగా జాబితా ఇవ్వండి ప్రభుత్వానికి. మరి అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా పరిగణలో తీసుకోండి. రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు. విజయవాడలో ఈ నెల 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని ఎన్డీఏ కూటమి సభ్యులు హిందువులను కోరుతున్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కిరాణా వర్తక సంఘ భవనంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ విజయవాడలో జరగబోయే హైందవ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో హైందవ సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5 సంవత్సరాల్లో విధ్వంస పరిపాలన వల్ల ఏర్పడిన ఈ విషయాల మీద ఈ హైందవ శంఖారావం పూరించడం జరిగింది. కల్తీ తిరుపతి లడ్డుతో మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి ఎంతో దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద దానికి ఎంతో విమర్శలు రావటం జరిగింది. అదే కాకుండా మరి దేవాలయాలకు అక్రమాలు అటు కనకదుర్గమ్మ గుడిలో కానీ ఇటు అంతర్వేదిలో కానీ అలా కోటప్పకొండ ఈ రకరకాల దేవాలయాల్లో రాముల వారి చేతులు నరికేయటం, విగ్రహాలు కూల్చేయటం, మరి ఇవన్నీ కూడా రథాలు కాల్చేయటం, ఈ రకంగా హిందూ దేవాలయాల మధ్య అరాచకాలని జరిగిన 5 ఏళ్ళలో జరిగినట్టు అలా హిందువుల్లో చాలా కించుపరుస్తూ చేస్తున్న కార్యక్రమాలకి మరి దేవాలయాల పరిరక్షణ అలాగే హిందువుల సమైక్యత అన్న దాని మీద ఈ హైందవ శంఖారావాన్ని పూరించి మరి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ అలాగే విశ్వ హిందూ పరిషత్తు పిలుపు మేరకు ముఖ్యంగా దీనికి మూలం మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచనలో హిందువులు జరుగుతున్న ఆలోచన మీద ఈ మధ్యకాలంలో ఆయన ఎన్నో ప్రసంగాలు
ఎన్నో దేవాలయాలు తిరగడం చెప్పడం జరిగింది. ఆ సనాతన ధర్మాన్ని కాపాడుతాక ఆయన చేసిన ప్రసంగం మీద ఈ హైందవ సంఘారం కూడా రావటం, దీన్ని మరి పరిరక్షించుకుని మన హిందువులు హక్కుల్ని మనం కాపాడుకుంటాకి చేయవలసిన కార్యక్రమంలో భాగంగా హైందవ సంఘారాలు ప్రకటించడం జరిగింది. మరి దీంట్లో మరి ప్రతి భారతీయుడు హిందువు పాల్గొవాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వాడు హిందువే. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి ఈ హైందవ సంఘారంలో రేపు ఆదివారం ఉదయం 7 గంటలకు బయలుదేరి విజయవాడ వెళ్ళి అత్యధిక సంఖ్యలో పాల్గొని మన హిందువుల సంఖ్యత తెలియజేయాలి. మన దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక ఆ గ్లాస్ బ్రిడ్జ్ ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించగా త్వరలోనే అందుబాటులో కూడా రానుంది. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద తిరువళ్లవూర్ విగ్రహం వద్ద చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన ఈ గాజు వంతెన తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం 37 కోట్లు కాగా గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవీపట్నం మండలం రావిలంకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇళ్ల చుట్టుపక్కల ఆవరణలోనూ మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నూతన సంవత్సర వేడుకలు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్ష. విజయవాడలో 5న జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయండి. తాడేపల్లిగూడెంలో అవగాహన సభను నిర్వహించిన ఎన్డీఏ కూటమి సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.